నాకు ఇవ్వండి, నా జీవితాల్లో మార్పు నాకు కావాలి ప్రభా, మహిమ నాకు పోయింది దేవా అని ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం, ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో అందరం కలిసి అడుగుదాం. ప్రభా, నా దీపాన్ని వెలిగించండి, నా బలిపీఠాన్ని కట్టండి, ప్రార్థన రేకెత్తించండి, నన్ను శుద్ధీకరించండి ప్రభాని ప్రార్థిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుడా కరుణామయుడా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికింపరావా, కరుణామయుడా కరుణామయుడా. హృదయపు బలిపీఠము నేలకూలి, రోదన విద్యను నే మరచిపోతే, హృదయపు బలిపీఠము నేలకూలి, రోదన విద్యను నే మరచిపోతే, ప్రార్థన బలిపీఠము బాగు చేసి, ప్రార్థన బలిపీఠము బాగు చేసి, కన్నీరు నాలో ఉబికించుమయ్యా, కరుణామయుడా కరుణామయుడా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా కరుణామయుడా. హృదయ గుడారమునేలకూలి, నీదు ప్రభావము నన్ను వీడిపోయే, హృదయ గుడారమునేలకూలి, నీదు ప్రభావము నన్ను వీడిపోయే, పడిన గుడారమునే లేపి నిలిపి, పడిన గుడారమునే లేపి నిలిపి, నీ మహిమ వేగముతో నింపరావా, కరుణామయుడా కరుణామయుడా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుడా కరుణా. నీ సన్నిధి భాగ్యము కోల్పోతి, నాయాత్మలో నే నిరుపేదనైతి, నీ సన్నిధి భాగ్యము కోల్పోతి, నాయాత్మలో నే నిరుపేదనైతి, సకల ఐశ్వర్యములను మించునట్టి, సకల ఐశ్వర్యములను మించునట్టి, నీ సన్నిధానము నాకియుమయ్యా, కరుణామయుడా
నే కనుమూయక మునుపొక్కసారి నీ కృపలతో నన్ను బలపరచుమయ్యా. నే కనుమూయక మునుపొక్కసారి నీ కృపలతో నన్ను బలపరచుమయ్యా. మునుపటి కంటే నా అందమందే, మునుపటి కంటే నా అందమందే, ఉజ్వలముగా నన్ను మరణించుమయ్యా. కరుణామయుడా కరుణామయుడా, నా పూర్వస్థితి నాకు కరుణించి మరలా బ్రతికించరావా. కరుణామయుడా కరుణామయుడా, నే కనుమూయక మునుపొక్కసారి నీ కృపలతో నన్ను బలపరచుమయ్యా. మునుపటి కంటే నా అందమందే, ఉజ్వలముగా నన్ను మళ్ళించుమయ్యా. కరుణామయుడా, హృదయ గుడారమునేల కూలే, నీదు ప్రభావము నన్ను వీడిపోయే. పడిన గుడారమునే లేపి నిలిపి నీ మహిమ మేఘముతో నింపరావా. కరుణామయుడా, హృదయపు బలిపీఠమునేల కూలే, రోదన విద్యను నే మరచిపోతే. ప్రార్థన బలిపీఠము బాగు చేసి కన్నీరు నాలో ఉబికించుమయ్యా. కరుణామయుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, ఈ 3 రోజులు ఈ కోడికల్లో పాల్గొన్న వారిని, నీ సందేశాలు విన్న వారిని, సహవాసంలో మాతో కలిసి జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మేఘం రావాలి, మహిమ రావాలి, తేజస్సు కావాలి. గుడారం ఎంత ముఖ్యమో, గుడారంలో ఉండే లోపల జీవితం అంతే ప్రాముఖ్యం స్వామి. గుడారం మీదకు నీవు రావాలి అంటే ముందు లోపల అన్నీ కూడా అమర్చబడాలి ప్రభా. క్రమమైన ఉపదేశం కావాలి అని, వెలిగించబడి అభిషేకం కావాలి అని, ధూపాన్ని వేసే ప్రార్థన యోధులు లేవాలి అని, కాళ్ళు చేతులు బ్రతుకులను కడుక్కొని లోపలికి వెళ్ళి శుద్ధి పొందిన వారు అవసరమని, అప్పుడే మేఘం వస్తుంది అని, అప్పుడే నువ్వు కిందకు వస్తావని నీ లేఖన సత్యాన్ని మీరు మాతో సంభాషించినారు. ఈ ప్రతి అంశాన్ని మా బ్రతుకులు ముద్రించమని, ఎంతమంది అయితే ఈ సందేశాలు వింటున్నారో అందరి జీవితాలలో ఈ గొప్ప కార్యాలను ఆజ్ఞాపించి ఈ నూతన ఏడాది ప్రారంభంలోనే ఉద్యమని రగలింపచేయమని, మరి కష్టములు, బాధలు, ఇబ్బందులు, రోగాలు, చిక్కులు నాములు తొలగించి గొప్ప ద్వారములు తెరచి అద్భుతాలు మీరే చేయవలసిందిగా సమస్త మహిమానికొక్కడికే ఆరోపిస్తూ యేసు క్రీస్తు ద్వారా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు నిత్య దివ్య కృప,
పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకం, సహవాసం. ఈ మీటింగుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆత్మ తోడయుండి హృదయములను మండించి మేఘమును తీసుకొచ్చి మహిమతో అభిషేకించి మన జీవితాల్లో మార్పునిచ్చి మనందరినీ తన బృహత్తర సేవలో వాడుకొని కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఇంకెక్కువ ఆత్మీయ సందేశాలు మీరు వినాలి.